నా పరిశీలనలో సామాజిక నిర్మాణం ప్రజల్ని వాస్తవాలు ఏంటో ఆలోచించే అవకాశం లేదు. సామాజిక నిర్మాణం మనమంతా వాస్తవాల ఆధారంగా కాకుండా, అంటే కూర్చున్న వాళ్ళని ఉద్దేశించి నా ఉద్దేశం కాదు, సమాజంలో ఉన్న వాళ్ళ మీద మొత్తం ప్రజానికలు వాస్తవాలతో సంబంధం లేకుండా మన జీవితాలు కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను మీ దృష్టికి తెచ్చేది ఏంటంటే, వాస్తవాలంటే ఏంటి, వాటిని తెలుసుకునే పద్ధతి ఏమిటి, వాటిని మనం జీవితంలో అన్వయించుకోకపోతే జరిగే నష్టాలు ఏమిటి, అసలు మనిషి లోపల ఇప్పుడు ఉన్నదానికంటే భిన్నమైనటువంటి వాస్తవాల ఆధారంగా ఎటువంటి మార్పు రావాలి, ఎప్పుడు ఆ మార్పు వస్తుంది, నేర్చుకోవడం అంటే ఏమిటి, నేర్చుకుంటే ఏం జరగాలి మనిషిలో. ఒక మనిషి నేర్చుకున్నాడు అని చెప్పడానికి, ఒక మనిషి నేర్చుకున్నాడు, నేను నేర్చుకుంది అని చెప్పడానికి ఆ మనిషిలో ఏది జరిగితే నేర్చుకున్నాడు. నేర్చుకోకుండా నువ్వు కోరుకునే మార్పు ఎలా వస్తుంది? ఏది జరిగితే నేర్చుకున్నట్టు. ఈ అంశంతో నేను మొట్టమొదటి ప్రారంభిస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా కీలకం. మనం పుట్టిన దగ్గర నుంచి ఎప్పటిదాకా మన లోపల ఉన్నటువంటి ఆసక్తి కొద్దీ అనేక పుస్తకాలు చదువుకుంటాం, అనేక మంది చెబుతుంటే వినుంటాం, అనేక ఉపన్యాసాలు వినుంటాం, అనేక సమావేశాలకి సభలకు హాజరై ఉంటాం. అక్కడ అనేక మంది పెద్దలు, అనేక మంది అనుభవజ్ఞులు, అధ్యయనం చేసిన వాళ్ళు ఎన్నో విషయాలు చెప్పుకుంటారు. ఆ చెప్పిన దాన్ని సుమారుగా మనకు 14-15 సంవత్సరాల వయసు వచ్చిన కానీ మొదలుకుంటే ఇప్పటిదాకా వింటూనే వస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా వింటూనే వస్తున్నాం, ఇంకా వింటానికే వస్తున్నాం, ఇంకా వింటాము. ఇది వినాల్సిన అవసరం లేదు అనే స్థితికి ఎప్పుడైనా వచ్చామా? వినాల్సిన అవసరం లేదు అనే స్థితికి రావాలి అంటే ఏం జరగాలి? అది జరిగిన తర్వాత మిగతా సమాజం ఏదైతే దీనికి దూరంగా ఉందో దాన్ని నేర్పించే ప్రయత్నం వైపు మనం ఇది విని నేర్చుకునేటువంటి వాళ్ళు వెళ్తారు. నేర్చుకుంటే ఏం జరగాలి, ఏం జరిగితే నేర్చుకున్నట్టు. నేను మీతో సమాధానం చెప్పించే ప్రయత్నం చేస్తాను, కానీ కొంత డిస్టర్బెన్స్ వస్తుంది. కొంతమంది ఒక తీరుగా, కొంతమంది ఇంకొక తీరుగా చెప్పే ప్రయత్నాలు, ఇదంతా ఒక సీక్వెన్స్ని దెబ్బతీస్తాయి. అన్నీ నేనే చెప్తూ ఉంటా, మీరు విని మీ బ్రెయిన్స్లో నోట్ చేసుకోండి. నేర్చుకుంటే ఏమి జరిగితే నేర్చుకున్నట్టు. ఒక మనిషి లోపల ఏమి జరిగితే నేర్చుకున్నట్టు. ఏమి జరిగితే నేర్చుకున్నట్టు అంటే, నువ్వు ఏదైతే నేర్చుకుంటావో ఆ మేరకు నీ లోపల ఆ మేరకు మార్పు జరిగితే నేర్చుకున్నట్టు. ఏది నేర్చుకుంటావో ఆ మేరకు నీ లోపల ఆ మార్పు సంభవించాలి, ఆ మార్పు చోటు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మొన్నటి వరకు ఒక వ్యక్తికి సైకిల్ తొక్కడం రాదు. నిన్న సైకిల్ తొక్కడం నేర్చుకున్నాడు. ఈ రోజు వచ్చేసి మన కళ్ళప్పుడు సైకిల్ తొక్కుతూ పోతున్నాడు. సైకిల్ తొక్కడం రాని ఆ వెంటనే నిమిషం సైకిల్ తొక్కడం నేర్చుకున్నాక ఆ నేర్చుకునే మేరకు సైకిల్ తొక్కేటువంటి మార్పులో వెంటనే కూడా చూస్తున్నాం. ఆ నేర్చుకునే మేరకు అతని లోపల ఆ మార్పు సంభవించింది, మార్పు వచ్చింది. నేర్చుకున్న మేరకు నేర్చుకుంటే ఏం జరగాలి? నేర్చుకున్న మేరకు అతనిలో మార్పు రావాలి. మార్పు వస్తే మాత్రమే నేర్చుకున్నాడు.
ఈ సామాజిక నిర్మాణం మీద, ఈ ప్రాపంచిక నిర్మాణం మీద, ఈ అసమానతల మీద, ఈ అణచివేతల మీద, ఈ వివక్షతల మీద ఎప్పటికీ ఎన్నిసార్లు వినుంటాము. ఇంతమంది చైతన్యవంతులు ఇక్కడ కూర్చున్నారంటే వీళ్ళు ఇది కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కాదు. అనేక వ్యక్తులు వినవచ్చు, అనేక పుస్తకాలు చదవచ్చు. ఏదైతే మీరు అన్యాయం అనుకుంటున్నారు, ఏదైతే అశాస్త్రీయం అనుకుంటున్నారు, ఏదైతే ఇది సరైనది కాదు అనుకుంటున్నారు, వీటి మీదే మీరు అనేక ఉపన్యాసాలు వినొచ్చు. మీరు విన్న మాటల ద్వారా, మీరు చదివిన పుస్తకాల ద్వారా, మీరు చూసిన విషయాల ద్వారా, మీరు కనుక నేర్చుకుని ఉంటే ఆ మేరకు మీ లోపల దానికి భిన్నమైన మార్పు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మాట వరుసగా చెప్తున్నాను, కులం చేత బాధింపబడే వ్యక్తులు ఉన్నారు. కుల వ్యవస్థ ఒక పెద్ద టాపిక్. అది ఎందుకు వచ్చింది, ఏంటి, ఏం చేసింది, మానవ సమాజంలో మనుషుల మెదళ్లలో, మనుషుల పట్ల మనుషులకి విషాన్ని పోసింది, దేశాన్ని నింపింది. కారణాలు లేకుండా దేశించుకుంటారు. కులం తెలిస్తే చాలు దేశం. నా కులం కాని వాళ్ళంతా నాకు పరాయి వాళ్ళే. పరాయి వాళ్ళ పట్ల నాకు బాధ్యత ఏంటి? మీరు భారతీయ సామాజిక నిర్మాణాన్ని గమనించండి. ప్రజల పట్ల బాధ్యత తీసుకునే మనుషులు లేరు ఈ దేశంలో. ఎందుకు? నా కులం కాని వాళ్ళంతా నాకు పరాయి వాళ్ళే. పరాయి వాళ్ళ పట్ల నాకు బాధ్యత ఏంటి? ఈ బజార్ని ఒక్కనే నడిచేది కాదుగా. నేనైతే అయిపోయింది, చెత్త వాళ్ళైతే అయిపోయింది, ఎవరైతే అయిపోయింది, నేను ఎందుకు చేస్తా? ఎవరికి ఇబ్బందులు వస్తున్నాయి? అంటే బాధ్యతాయుతమైన సామాజిక నిర్మాణానికి కుల వ్యవస్థ మానసికంగా బీజాలు వేసింది. మనుషుల్ని అకారణంగా ద్వేషించే స్థాయికి పట్టుకెళ్ళింది. నువ్వే తప్పు చెయ్యవు, తప్పు చేస్తే తప్పని చెప్పి ఎంతో అధ్యయనం చేసి ఉండొచ్చు. కానీ మనము ఆ తప్పుడు వ్యవస్థకి వ్యతిరేకంగా భిన్నంగా మనం మానసికంగా మార్పు చెందామా? మనం నేర్చుకుంటే మేరకు మార్పు రావాలి. మరి మన లోపల వచ్చిందా మార్పు? మన లోపల మార్పు రాకుండా నువ్వు దాన్నే పట్టుకుని నువ్వులాడుతూ భారతదేశంలో కుల వ్యవస్థ పోవాలన్నా, భారతదేశంలో కులలేని సమాజం రావాలన్నా, కులంతో సంబంధం లేని మానవ సంబంధాలు ప్రజల మధ్య ఏర్పడాలన్నా మన లోపల ఆ మేరకు మార్పు రాకుండా, ఆ నేర్చుకున్న మేరకు మార్పు రాకుండా ఇది సాధ్యమా? అందుకనే మిత్రులారా, ఏది నేర్చుకుంటామో నేర్చుకున్న మేరకు మన లోపల మార్పు సంభవించాలి. ఆ మార్పు సంభవిస్తేనే నువ్వు దాన్ని నేర్చుకున్నట్టు లెక్క. దయచేసి ఈరోజు ఉదయం విజయ్ కుమార్ గారు చాలా గొప్పగా చెప్పారు వ్యక్తిత్వ భౌతికవాదం ఉండేటో. తర్వాత మన రమేష్ గారు శాస్త్రీయ దృక్పథాన్ని గురించి ఎంత చక్కగా ప్రజెంట్ చేశారు. ఇప్పుడు నేను వాస్తవాల ఆధారంగా జీవితం అట్లానేటువంటి విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. వీటిలో ఏదైనా మీరు గ్రహించి ఇది నిజమే కదా అనుకుంటే, ఇది నిజమే కదా అని మీరు అనుకుంటే, నిజమే కదా అనుకున్న మేరకు మీ లోపల మార్పు వస్తేనే మీరు సభకు వచ్చేందుకు సామాన్యత. ఆ మేరకు మారితేనే మీరు సభకి హాజరైనందుకు, మీరు నేర్చుకున్న మేరకు మీ లోపల మార్పు సంభవిస్తేనే ఈ సభకి మీరు రావటం వల్ల మీరు ప్రయోజనం. రొటీన్గా వినడానికి యాడికి రావాల్సిన పడలేదు. ఇది విషయం. దయచేసి ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనంలో పెట్టుకోండి. మనము మంచి సమాజ నిర్మాణాన్ని కోరుకుంటున్నాం. మంచి సమాజ నిర్మాణం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మంచి మనుషుల్లో నుంచి వస్తుంది. మంచి మనుషులు ఎక్కడున్నారు? మంచి మనుషులు అంటే మంచి మనుషులుగా మారాల్సింది మనమే. మనం మంచి మనుషులుగా మారితే మంచి మనుషులతో కూడుకున్న సమాజం వస్తుంది. మంచి సమాజం అంటూ వస్తే ఏ మనిషి ఇబ్బంది పడ్డు, ఏ మనిషి ఒక మనిషి దానికి ఇబ్బంది పడ్డు. ఏ సరికులు ఉండవు, అణచివేతలు ఉండవు, కుల వివక్షతలు ఉండవు, దోపిడీ ఉండదు, దొంగతనాలు ఉండవు, వాడి సొమ్ము తీసుకుని తిందాం, వీడి సొమ్ము తీసుకుందాం తిందాం, వీళ్ళు తిడదాం, వీళ్ళు పడదాం, ఈ ఆలోచన ఏమీ రావు. అందుకని మంచి సమాజ నిర్మాణానికి మంచి మనుషులే కావాలి. ఆ మంచి మనుషులు ఎవరో కాదు, మనమే. మార్పు అంటూ నువ్వు కోరుకునే ప్రతి మార్పు నీ దగ్గర నుంచే స్టార్ట్ కావాలి, నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి.
నువ్వు ఏ మార్పు కోరుతున్నావో, నీ జేబులో డబ్బులు ఎవరు దొబ్బకూడదు, ఇది నువ్వు కోరుకుంటున్నావు. మరి నువ్వు కూడా అక్క పని చేయకూడదు కదా. ఆ మార్పు నీ దగ్గర నుంచి సంపాదిస్తేనే అది జరుగుతుంది. అందుకని మార్పు వల్ల నువ్వు నేర్చుకుంటే నీ లోపల మేరకు మార్పు వస్తేనే సామాజిక నిర్మాణంలో మనం కోరుకున్న మార్పు చూస్తూ ఉంటాం. ఇది మీరు గమనం పెట్టుకోండి. ఇక వాస్తవాల ఆధారంగా జీవితం ఎలా? మనము ఏ పని చేసినా వాస్తవాల ఆధారంగా పనిచేస్తే వాస్తవమైన ఫలితాలు వస్తాయి. అవాస్తవాలను నమ్మి అవాస్తవాల ఆధారంగా పనిచేస్తే రిజల్ట్ కూడా ఫలితాలు కూడా అవాస్తవికంగా ఉంటాయి. నీకు ఉపయోగపడే ఫలితాలు రావు. అబద్ధాల మీద ఆధారపడి ఏ పని చేసినా నువ్వు ఆశించిన ఫలితం రాదు. నిజాల మీద ఆధారపడి ఏ పని చేసినా నిజాల మీద ఆ ఫలితం. కాబట్టి మనం ఎప్పుడైనా మన జీవన స్థితిగతుల్లో జీవన గమనంలో వాస్తవాలు ఏంటో తెలుసుకుని వాస్తవాల ఆధారంగా జీవిస్తే మనం వాస్తవమైన ఫలితాలను పొందుతాం. ఆ విధంగా వాస్తవమైన జీవితం డెవలప్ అవుతుంటుంది. ఆ విధంగా మనం అంతా నిజాల మీద ఆధారపడి బ్రతికేటువంటి వ్యక్తులుగా ఉంటాం. మూఢనమ్మకాలకు దూరం అయిపోతాం. ఇప్పుడు వాస్తవము అంటే ఏంటి అంటే వాస్తవాన్ని మనం ఇంకో మాటలో చెప్తాం, నిజం అని కూడా చెప్తాం. నిజం అంటే ఏంటి? ఇంకా చెప్పాల్సి వస్తే ఈ వాస్తవాలంటూ ఏమిటి, అవాస్తవాలంటే ఏంటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవడానికి ముందు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. దానిలో మనం వాడేటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే జ్ఞానం అనే మాట వాడతాం. జ్ఞానం జ్ఞానం జాగ్రత్తగా వినండి. మనం ఇదందరూ విపరీతంగా వాడుతూ ఉంటాం. జ్ఞానం జ్ఞానం అంటే ఏమనుకుంటున్నాం మనం? ఒక హాఫ్ సెకండ్లో చెప్పే అవకాశం ఉంటే చూడండి. జ్ఞానం అని దేని అంటాం? ఇంకా ఇంకా ఓకే చాలు వినండి. జ్ఞానం అని దేనికంటే జ్ఞానం అంటే ఏమిటి అంటే తెలియడము. తెలియడము తెలియడము. జ్ఞానం అంటే తెలియడం 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 తెలియడం. రెండో ప్రశ్న ఏంటి? ఏది తెలుస్తుంది? తెలిసేది ఏమిటి? జ్ఞానం అంటే తెలియడం. ఏది తెలుస్తుంది? ఇంకా ఇంకా ఏది తెలుస్తుంది? ఏది అన్నారు? ఏది తెలుస్తుంది? ఇంకా ఉన్నది తెలుస్తుంది. ఉన్నది తెలుస్తుంది అంటే ఎలా చెప్పారు? ఏది తెలుస్తుందంటే ఏదైతే ఉంటుందో, ఏదైతే ఉన్నదో ఉంటేనే తెలుస్తుంది. నీకు తెలియాలి అంటే అది ఉండి తీరాలి. అవునా? నీ రూపాన్ని చెప్పిన మొత్తం తీసేసి ఇక ఏది చెప్తా? ఏది తెలుస్తుంది? ఏదైతే ఉంటుందో ఉంటేనే తెలుస్తుందో, ఉన్నదే తెలుస్తుంది. అంటే జ్ఞానం అంటే ఏంటి? ఉన్నది తెలియడమే జ్ఞానం. ఉన్న విషయాలు ఎంత ఎక్కువ తెలిస్తే వీడు చాలా జ్ఞానవంతుడుగా అంటారు. ఉన్న విషయాలు ఎంత తక్కువ తెలిస్తే వీడికి అంత జ్ఞానం లేదులే అంటారు. కాబట్టి జ్ఞానం అంటే ఏంటి? ఉన్న విషయాలు తెలియడమే, ఉన్నది తెలియడమే జ్ఞానము. ప్లీజ్ నోట్ చేసేది. దీనికి తిరుగులాడు. ఇది విశ్వజనీయ సత్యం లేదు. ఉన్నది తెలియడమే జ్ఞానము. ఉన్నది తెలియడమే జ్ఞానము. ఇప్పుడు మూడో ప్రశ్న. నేను మొట్టమొదటి ప్రశ్న జ్ఞానం అంటే ఏంటని అడిగా. రెండో ప్రశ్న ఏది తెలుస్తుంది అని అడిగిన. ఏది తెలుస్తుంది సమాధానం ఎంతైనా చెప్పాను. ఉన్నది తెలియస్తుంది. ఉంటేనే తెలుస్తుంది. ఉంటేనే తెలుస్తుంది. ఏది తెలియదు. ఉంటుంది. ఉన్నది తెలియడమే జ్ఞానం. మూడో ప్రశ్న ఏంటంటే ఏది ఉన్నట్టు? ఇది కీలకమైన ప్రశ్న.
ఏది ఉన్నట్టు, ఏది ఉంది, ఉన్నది తెలిస్తేనే జ్ఞానం అన్నాం. ఏది ఉన్నట్టు ఇంకా మన అనుభవంలోకి వచ్చేది. ఓకే ఓకే ఇంకా ఇంకా కొంచెం ముందుకెళ్ళి చెప్పాడు. ఇంకా చెప్పండి. ఏది ఉన్నట్టు ఇంకా ఏది ఉన్నట్టు అంటే ఏది ఉంటుంది, దేనికైతే ఉనికి ఉంటుందో అది ఉన్నట్టు. దేనికైతే ఉనికి ఉంటుందో, ఉనికి ఉంటేనే ఉన్నట్టు. ఉనికిలో లేనిది ఏది అయినా లేదంటే ఏది ఉన్నట్టు ఉన్నదే తెలుస్తుంది. ఏది ఉన్నట్టు, ఏదైతే ఉనికిలో ఉన్నదో అది తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది అన్న. ఇప్పుడు తెలియడం అంటే ఏంటి? తెలియడం అంటే ఏంటి? నేను అదే అడుగుతున్నాను. తెలియడం అంటే ఏంటి? ఇంకా ఎలా తెలుస్తుంది? తెలియడం అంటే ఏంటి లేదా ఎలా తెలుస్తుంది? తెలియడం అంటే ఏంటి? ఏం జరిగితే తెలిసినట్టు, ఏది జరిగితే తెలిసినట్టు. మన అనుభవంలోకి వస్తే వావ్, ఈ పిల్లలు వరంగల్ నుంచి ఇక్కడ పోరాడు. ఏది జరిగితే తెలుస్తుంది? నీకంటూ తెలిస్తే ఉన్నది తెలుస్తుంది. ఆ ఉన్నది ఏదైనా ఉనికిలో ఉంటుంది. అది అంటూ తెలిస్తే తెలిసిన మేరకు అది నీ అనుభవంలోకి వస్తుంది. తెలిసిన మేరకు అది నీకు అనుభవంలోకి వస్తుంది, నీ బ్రెయిన్లోకి వస్తుంది, నీ మనసులోకి వస్తుంది. ఉంటేనే వస్తుంది. తెలిస్తే ఏం జరుగుతుంది? తెలియడం అంటే ఏంటి? ఏదైతే నువ్వు చూసినప్పుడు అది ఉనికిలో ఉన్నదాన్ని చూస్తే అది నీ అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు ఇక అంతా ఇక్కడ కూర్చున్నారు. ఏమ్మా మీ ఇల్లు ఎట్లా ఉంటుంది అని అడిగాం. ఆ చెల్లెలు చెప్తుంది, మా ఇల్లు ఇట్లా ఉంటుందండి, పెంకులు చెప్పి ఇలా ఇలా కాంపౌండ్ అని చెప్తుంది. ఎలా చెప్తుంది? ఆ ఇల్లు ఉంది, అది ఆ అనుభవంలోకి వచ్చేసింది, బ్రెయిన్లోకి వచ్చేసింది. ఉన్నది ఏదైనా మన అనుభవంలోకి వస్తుంది. మనమంతా చూస్తే చాలు. చూసే మాట పక్కన పెట్టి కాసేపు. ఏది తెలుస్తుంది? ఉన్నది తెలుస్తుంది. తెలియడం అంటే ఏంటి? తెలియడము అంటే మన అనుభవంలోకి రావడమే, మన మనసులోకి రావడమే. అది మన అనుభవంలోకి వస్తుంది కాబట్టి 20 సంవత్సరాల తర్వాత కూడా దాని గురించి మనం చెప్తున్నాం. అది ఉనికిలో ఉంది, నీకు తెలిసింది. తెలియడం అంటే నీ అనుభవంలోకి రావడం. అనుభవంలోకి వస్తేనే తెలుసు. ఉన్నది ఏదైనా సరే నువ్వు చూస్తే నీ అనుభవంలోకి వస్తుంది. ఉంటే నీ అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి రావడాన్ని మాత్రమే తెలుసు అని అంటాం. తెలియడం అంటే అనుభవం. తెలియడం అంటే అనుభవం. నేను చాలా ముఖ్యం. అబ్బాయి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, ఈ సందర్భంగా ఒక చిన్న మాట చెప్పిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తా. మిత్రులారా, పసిపిల్లల మెదడు ఖాళీ ఉండాలంట. నువ్వు దేంతో నింపితే దాంతో నింపి. పసిపిల్లల మెదడు ఖాళీ కుండలాంటిది. నువ్వు దేంతో నింపితే దాంతో నింపుతుంది. పసిబిడ్డలు ఆ మెదడు ఖాళీ ఉండైనప్పుడు ఆయా ఇళ్లలో ఏది ఆచరణలో ఉందో, ఏది అనుకుంటున్నారో దానినే ఆ బిడ్డను నేర్పిస్తూ ఉంటాం. దానినే పెరుగుతూ ఆ బిడ్డ గ్రహిస్తూ ఉంటుంది. ఏది గ్రహిస్తుందో దాన్నే వ్యక్తం చేస్తూ ఉంటుంది. 14 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నువ్వు గనక ఆ కార్యక్రమం దేంతో నింపుతావో దాంతో నిండుతుంది. దానికి అడిక్ట్ అయిపోతుంది. దానికి అడ్జస్ట్ అయిపోతుంది. దాన్ని స్వీకరిస్తుంది బాడీ మొత్తం అయినాక. 14 ఏళ్ళు దాటిన తర్వాత ఆ బిడ్డ దృష్టికి దానికి భిన్నమైనది ఏదొచ్చినా సరే ఈ బ్రెయిన్ అంగీకరిస్తుంది. దీన్నే అంగీకరిస్తుంది. మనుషులంతా ఇన్ని భాషలు మాట్లాడడానికి కానీ, ఇన్ని మతాలను అనుసరించడానికి కానీ, ఇన్ని దేవుళ్ళ వెంట పోవడానికి కానీ, ఇన్ని పద్ధతుల సమాజంలో భిన్నంగా జీవించడానికి కానీ వాళ్ళ ఖాళీ కుండలో వాళ్ళ పేరెంట్స్ ఏమి ఉంటారో దాని ప్రకారం జరుగుతుంది.
చాలా మంది అంటారు దేవుళ్ళు అబద్ధాలు, దేవుళ్ళు లేవని మనం చెప్తే మీరు చెప్తున్నారా మరి తిరుపతికి లక్షల మంది పోతున్నారు, అంతా మాయలేనా? ఒక్క మాట చెప్తున్నాను, భక్తుడు కంటే అమాయకుడు ఈ ప్రపంచంలో ఉంటుంది. దైవభక్తిలో ఎంత అమాయకత్వం ఉందంటే ఒక లేని పచ్చి అబద్ధాన్ని స్వీకరించి దానికి తగ్గట్టు ఎగురుతూ ఉన్నాం, కింద పడుతూ ఉన్నాం, మీద పడుతూ చంపుకుంటున్నాం. కాస్త ముందు కొంచెం తెలుస్తుంది. అందుకని నేను కోరుకునేది ఏంటి, పిల్లలకి అబద్ధాలు చెప్పాలి. పోనీ నీ అనుభవంలో ఏమైనా వచ్చిందా? ఆ మధ్య నేను బొమ్మల సెక్రటరీలో 5-6 ఏళ్ళ క్రితం ఫ్రూట్ సెక్రటరీ వెంకటేశ్వరరావులో కూడా వచ్చాడు. కంపెనీ నుంచి సార్ వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు కొన్నాను, 5 తక్కువ బట్టి ఇవ్వండి సార్ అన్నాడు. ఇవ్వండి సార్, నేను మళ్ళీ ఇస్తాను అన్నాడు. మంచి వాళ్ళు 5 తీసి ఇచ్చేసాను. చెప్పగానే వాడు ఏమన్నాడు, సార్ దేవుడు నాకు సహాయం చేశారు సార్ అన్నాడు. అప్పుడు వాడిని పక్కన తీసుకెళ్ళారు. ఎవరు అబ్బాయి, దేవుళ్ళలాగే సహాయం చేశానంటున్నావు, అయితే గతంలో ఎవరో దేవుడు వచ్చేసి 500 1000 ఇచ్చిపోయి ఉన్నారా, సేమ్ చేశాను, నన్ను పోలుస్తున్నావు అని చెప్పాను. చేస్తాను, అదే చేస్తాను. మరి దేవుడు లాగా పోల్చామంటే నీకు అనుభవం ఉండాలిగా. దేవుడు లాగానే ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు లాగానే నువ్వు మాట్లాడుతున్నావు, ఆ మాట్లాడినప్పుడు అనుభవం నాకు ఉండాలా? ఎట్లా చెప్తావు? ఏది దాంతో ఉన్నదాన్ని ఎట్లా పోలుస్తావు? నేను ఉన్నాను, నువ్వు నన్ను దేవుడితో పోల్చావు, అయితే ఎక్కడ జాలేదు. మనుషుడికి ఈ పద్ధతిలో ఏదైతే ఆచరింపజేశామో సమాజంలో దాన్ని పట్టుకుని ఆ ప్రకారం వాస్తవాలకు విరుద్ధంగా పోతున్నారు. అందుకని పసిబిడ్డలు, పిల్లలు చాలా జాగ్రత్తగా పెంచాలి. మీకు తెలియని విషయాలు చెప్పమాకండి. ఎదిగిన తర్వాత పిల్లలు తెలుసుకుంటారు, చాలా విషయాలు తెలుసుకుంటారు. అందుకని ఏం తెలిస్తే అవుతుంది, మన అనుభవంలో వస్తుంది. ఇప్పుడు 3వ ప్రశ్న, మన అనుభవంలోకి మనకు తెలిసిన విషయాలు మన అనుభవంలోకి ఎట్లా వస్తాయి? ఇంటి కింద ఒక పెద్ద మనిషి చెప్పాడు, మనం చూస్తే వస్తాయని చెప్పేసి. ఉన్న విషయాలు ఏవైతే ఉనికిలో ఉంటాయో అవి మన అనుభవంలోకి ఎట్లా వస్తాయంటే 5 పద్ధతుల్లో వస్తాయి. 5 పద్ధతుల్లో వస్తాయి. ఒకటి, భౌతికంగా ఏదైనా ఉంటే మన కంటి కనిపిస్తుంది, కంటి ద్వారా మన అనుభవంలోకి వస్తాయి. కంటికి కనిపించిన సౌండ్లు ఉంటాయి, మంచి మంచి పాటలు, మంచి మంచి పద్యాలు, మంచి మంచి అరుపులు, కేకలు, పెద్ద పొల సౌండ్, ఇంకో సౌండ్, మేక సౌండ్, కుక్క సౌండ్ అన్నీ. వాటికి భౌతిక రూపం లేదు, కానీ అవి ఉన్నాయి. అవి మన వినికి చెవి ద్వారా మన అనుభవంలోకి వస్తాయి. కుక్క ఎట్లా వస్తుందిరా అనగానే చెప్తావు, బాబు అని అంటే నీ అనుభవంలోకి వచ్చేసినది. అది ఎట్లా వస్తుంది అనుభవంలోకి? చెవి ద్వారా వచ్చింది. ఒకటి కంటి ద్వారా చూడటం ద్వారా అనుభవంలోకి వస్తుంది, 2 చెవి ద్వారా అనుభవం వస్తుంది, 3 ముక్కు ద్వారా వస్తుంది. శబ్ద స్పర్శ రూప రస గంధ ముక్కు ద్వారా వస్తుంది. ముక్కు ద్వారా వస్తుంది గంధం, వాసన, మల్లెపూలు, కమ్మల వాసన వస్తాయి, సన్నజాతి పుట్టాలు వస్తాయి, పలానా మురికారు దుర్గంధం, కుక్క తెచ్చింది దుర్గంధం అంటే ఆ వాసన నీ దృష్టికి వస్తుంది. అది వచ్చింది నీ బ్రెయిన్ గ్రహిస్తుంది, నీ అనుభవంలోకి వచ్చింది. అనుభవంలోకి వచ్చిందని మీకు అర్థం చేస్తున్నారు, దుర్గంధం వస్తుందని చెప్పేసి. అంటే ఉన్నదేదైనా వాసన ద్వారా కూడా నీ గమనంలోకి వస్తుంది, అనుభవంలోకి వస్తుంది. 4, రుచి. 4 ఈ కూర ఎట్లా ఉంది, అమ్మో కారం ఎక్కువైంది, ఎవరు చెప్పారు? 4 గ్రహిస్తుంది రుచులు. 4 గ్రహించి అది ఆ రుచి ఎలా ఉందో, మంచిగుందా, చెడ్డగుందా, పుల్లగుందా, తీయకుండా, ఉగరగుందా, సమస్తం చెప్తుంది. అవన్నీ ఉన్నవే. ఆ ఉన్నది 4 ద్వారా అనుభవంలోకి వస్తుంది, నాకు తెలుస్తుంది. ఏమన్నా తెలుస్తుందా? తెలుస్తుంది. ఇక 5వది స్పర్శ. వేడి, చల్లదనం, నొప్పి, గాయం, సరఫరాలు ఇవన్నీ ఉన్నవే. ఈ ఉన్నవన్నీ నీ అనుభవంలో ఎట్లా వస్తున్నాయి? స్పర్శ ద్వారా వస్తున్నాయి. ఎండాకాలం ఎండలో బాగానే విపరీతమైన వామో ఒళ్ళు మాడిపోతుంది. ఎట్లా? స్పర్శ.
మాట్లాడికి రాగానే చల్లటి కదా ఆహాహా అని అంటున్నాడు. ముళ్ళు గుచ్చుకుంటే వామో వాయు అంటున్నాడు, పెద్దతో పడితే వామో వాయు అంటున్నాడు. ఆ నొప్పి కానీ బాధ కానీ చల్లదనం కానీ పెద్దదనం కానీ మరొకటి కానీ ఇవన్నీ కూడా మీ స్పర్శ ద్వారా వస్తున్నాయి. మిత్రులారా, ఉన్నది తెలియడమే జ్ఞానం. తెలిస్తే ఏం జరుగుతుందంటే తెలిసిన ప్రతిదీ అనుభవంలోకి వస్తుందని చెప్పాను. అనుభవంలోకి ఎట్లా వస్తుంది? ఉన్నది ఏ పద్ధతిలో అనుభవం వస్తుంది? ఈ 5 పద్ధతుల్లో చూపు ద్వారా, వినికిడి ద్వారా, వాసన ద్వారా, రుచి ద్వారా, స్పర్శ ద్వారా, పంచేంద్రియాలు. వీటి పంచేంద్రియాలు అన్నాం. వీటి ద్వారానే నీ అనుభవంలోకి వస్తుంది. ఈ 5 ద్వారా నీ అనుభవంలోకి రాని ఏదైనా సరే అది లేనట్టే. ఈ 5 పద్ధతుల్లో కనుక ఏదైతే నీ అనుభవంలోకి రాదో, నీ అనుభవంలో రావడానికి ఈ 5 పద్ధతులు తప్ప ఇంకో మార్గం లేదు. ఈ 5 పద్ధతుల ద్వారా నీకు ఏదైతే అనుభవంలోకి రాదో అది ఎప్పుడైనా లేనట్టే. మత ప్రవచనకారులు చెప్పుకుంటారు, భగవంతుని ధ్యానించు, స్వర్గానికి పోతావు, లేకపోతే నరకానికి పోతావు, నీకు పుణ్యం వస్తుంది, నీకు పాపం వస్తుంది, నీకు మరొకటి వస్తుంది, నిన్ను ఇంకొక జన్మ ఎత్తుతావు, ఆ జన్మ ఎత్తుతావు, ఈ జన్మ ఎత్తుతావు. వ్యవహారం కళ్ళకి పెట్టినట్టుగా వాడు నిన్ను భయపడుతూ చిన్నప్పటి నుంచి పెంచారు కాబట్టి నిన్ను అన్నింటినీ చేస్తాడు. ఎప్పటికీ అవి నీ అనుభవంలోకి రావు. మతాలన్నీ స్వర్గాన్ని గురించి చెప్తాయి, కానీ అవి ఎక్కడున్నావో చెప్పలేవు. ఎక్కడున్నాయి చెప్పండి రా, ఎక్కడున్నాయో చెప్పలేదు. పరలోకానికి గురించి చెప్తారు, యాడిదిరా ఎవడు చెప్పడు. అరే మొన్ననే ఎట్లా వాటికన్ సిటీలో మీ పోపు తెచ్చాడు, పోపు కంటే పరలోకానికి చనిపోయాడు. పోయాడా లేదా నిరూపించు. ఈ మధ్యన ఒక క్రైస్తవ పెద్ద విషయంలో తెచ్చారు. మీకంతా తెలుసు అనుకుంటా. చచ్చాడు, నేను చచ్చాడు అంటున్నాను, మీరు ఏమి అనుకోకండి. ఎందుకు అంటే చచ్చిపోయాడు అనేది తప్పు. చచ్చిన తర్వాత పోవడానికి ఏదో ఉన్నాను, అది ఏది లేదు. 2 అర్థాలు వస్తాయి. లేదు కాబట్టి ఆడిపోతుంది. చావడమే లేదా మరి దారుణంగా ఉందంటే మరణించాడు, కాలధర్మం చెందాడు. ఈ మాత్రం వాడాలి తప్ప చచ్చిపోయాడు దానికి పోయాడు కానీ అప్పుడు ఉంటుంది. రెండో ప్రశ్న, రెండవది చూద్దాం. మా అమ్మగారు లాస్ట్ ఇయర్ చనిపోయారు. నాకు భద్రాచలం దగ్గర. నేనేంటంటే మినహాయింపులు లేని హేతువాదిని ఆశ్చర్యపోయాను. చిన్నపాటి మినహాయింపులు కూడా నేను అంగీకరించాను, వెంట్రుక వాసి మినహాయింపులు కూడా అంగీకరించాను. మా అమ్మగారు ఎందుకో సరే మన పద్ధతి ప్రకారమే, ఊరు ఎట్లా ఎవడు ఏమనుకున్నా సరే మా పద్ధతి ప్రకారమే. మనం ఏం చెయ్యాలి, ఇది లేదు అది లేదు, ఎవరికి మనకి చేశారు. ఒక పని మాత్రం చేశాను. 10వ నాడో 11వ నాడో ఏదో సంస్మరణ చేస్తారు, మనం కూడా సంస్మరణ పెట్టుకోవచ్చు చనిపోయిన మనిషి గురించి మాత్రమే. నేను పని పెట్టుకొని 26 రోజుల తర్వాత పెట్టాను. పొగరమూత్రంతో కాదు, భిన్నంగా చూపిస్తారు సమాజాన్ని. సరే ఓకే. కాబట్టి సరే ఇవన్నీ ఒక భాగాలు. అందుకని ఏదైనా ఉంటే అది మన అనుభవంలోకి వస్తుంది. అనుభవం రావడమే తెలియదు. అనుభవంలో ఏ పద్ధతిలో వస్తుందంటే 5 పద్ధతుల్లో వస్తుంది. ఈ 5 పద్ధతుల్లో రాంది ఏదైనా సరే లేనట్టే. ఇప్పుడు మీకు ఒక 3 పదాలు గుర్తు చేస్తాను, 3 మాటలు. ఆ 3 మాటలు ఏమిటి అంటే నిజం, రెండో మాట అబద్ధం, మూడో మాట మోసం. మీరు ఎన్ని ప్రయోగశాలలో ప్రయోగాలు చేసినా ఇదే రిజల్ట్స్ వస్తాయి. నేను చెప్పే నిజమని, అబద్ధము, మోసం, 3 మనం ఎప్పుడు వాడుతూనే ఉన్నాం. ఎంతకీ నిజమంటే ఏంటి? దేన్ని
ఎవరు? రుజువుపరచు. ఇంకా ఇంకా ఎస్. దేనినైతే రుజువు చేయగలవో రుజువు చేయగలిగింది మాత్రమే నిజం. ప్రతి నిజము కూడా రుజువు చేయగలిగినట్టుగా ఉంటుంది. నిజమంతా రుజువు చేయగలిగిందే. రుజువు చేయలేని ఏదైనా అబద్ధమే. అబద్ధమే. అబద్ధం అంటే దానికి రుజువులు ఉండవు. పచ్చి అబద్ధం అంటే అసలు ఏమాత్రం రుజువులు ఉండదు. నిజం అంటే రుజువు ఉంటుంది. రుజువు ఉన్నదే నిజం, రుజువు లేని అబద్ధాలు. మరి మోసం అంటే లేనిది చెప్పడం, లేనిది కూడా మిత్రులారా బాగా గమనించండి, బ్రెయిన్ లో పెట్టుకోండి. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడమే మోసం. ఒక అబద్ధాన్ని మంచి అబద్ధం అంటే లేదే దాన్ని నిజమని నమ్మిస్తారు. నిజమని నమ్మిస్తారు. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడమే మోసము. ప్రతి మోసములోనూ ఒక అబద్ధం ఉంటుంది. దాన్ని నిజమని నమ్మించేవాడు ఉంటాడు, నమ్మే మనిషి కూడా ఉంటాడు. అబద్ధాన్ని నిజమని నమ్మిస్తున్నప్పుడు నమ్మే ప్రతి మనిషి మోసపోయినట్టే. అయితే ఈ మోసాల వెనక ప్రతి అబద్ధాన్ని నిజమని నమ్మించేస్తే దాంట్లో మోసం ఉందంటే ఆ మోసాన్ని కేరాపట్టేసి ప్రపంచంలో ఏది? మతమే కేరాపట్టేసి. ప్రతి మతానికి ఒక దేవుడు ఉంటాడు. ప్రతి మతానికి కొన్ని మహిళలు చెప్తారు. ప్రతి మతానికి ఇంకోటి చెప్తారు. మతమే కల్పితం, మతమే అబద్ధం. దాన్ని నమ్మిస్తూ ఉంటారు. ఆ మతాన్ని నమ్మామంటే నువ్వు మోసంలో నడుస్తున్నట్టే. దాని తాలూకు దేవుడు నమ్మిస్తారు, దాని తాలూకు మహిళలు నమ్మిస్తారు. మతాలు అన్నీ కూడా మోసం మాటలు బతుకుతున్నాయి. నిరంతరం ఈ ప్రపంచంలో మోసం నిరంతరం జరుగుతుంది. దేని మాటంటే మతం మాటనే జరుగుతుంది. వాళ్ళు చెప్పే దేవుళ్ళకి ఆధారాలు ఉంటే చూపించండి. ఈ మధ్యన టీవీలో ఒక ప్రోగ్రాం వస్తున్నప్పుడు ఒక ఆయన ఆ మతాల తరఫు నుంచి కొంతమంది కూర్చుంటారు, ప్రశ్నించే వాళ్ళు కూర్చుంటారు. ఆ ప్రశ్నించేవాడు ఆ మతం తరఫున హిందూ మతం తరఫున కూర్చుందని బహిరంగంలో హిందూ మతం ఏదో ఉన్నాడు. ఓ మాట అడిగాడు, ఏమండి మీ రాముడు ఉన్నాడు కదా, మీ రాముడు అంటే మన రాముడు మన భారతదేశం దేవుడా ప్రపంచ మొత్తానికి దేవుడా? రాముడు మన భారతదేశానికి దేవుడా ప్రపంచం మొత్తానికి దేవుడా? తక్కువ నోరు పడిపోయింది. ప్రపంచం మొత్తానికి దేవుడు అంటే వీడికి విచక్షణ లేదు. మరి ప్రపంచం మొత్తానికి దేవుడు కాదంటే వాడంటే సృష్టికర్త చెప్తున్నావు. వీడు అడిగాడు, వీడెక్కడ సృష్టికర్త? మరి ప్రపంచం మొత్తానికి దేవుడా మన దేశానికి దేవుడు అంటే వాడు కలుపుకొని కాసేపు అయిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు, మన దేశం నుండి వివిధ దేశాలకు పోయిన ఉంటారే వాళ్ళందరికీ కూడా దేవుడు. ఈ దేశం నుంచి విదేశాలకు పోయిన వాళ్ళు కూడా దేవుడు ఉంటారు. ఈ భారతీయులే. మరి అక్కడ సంగతి ఏంటి? అయిపోయా. నీ యేసు ప్రభు ఎవరా? నీ యేసు ప్రభు ఇప్పుడు పొద్దున పెద్ద మంది చెప్పాడు 950 కోట్ల మంది జనాభాని. సరే, నాకున్న సమాచారం 200 కోట్లే. సరే, ఏదైనా కానీ ఈ బ్రిటిష్ వాడు, ఈ క్రైస్తవ కంట్రీస్ ఆధిపత్యం ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని కలోనియల్ కంట్రీస్ చేసుకుని పరిపాలించిన కాలంలో మీ ద్వారా దిగుమతి వచ్చిందే తప్ప మీ యేసు ప్రభు 127 కోట్ల మందికి దేవుడు అని అన్నారు. 127 దేశాలలో 250 కోట్ల మందికి. మరి మిగతా జనాలు తల్లి ఉంటే 5 పిల్లలు పుడితే 5 పిల్లలకి వాళ్ళే తండ్రి. మరి మానవ సమాజాన్ని మొత్తం సృష్టించుతూ ఒకడే దేవుడు అయితే వాడే అతని దేవుడు. ఒక భారతదేశానికి దేవుడు అంటే అర్థం ఏంటి? ఎక్కడో అక్కడే పుట్టారు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు సృష్టించుకున్నారు.
ఇవి ఆయా ప్రాంతాల్లో ఉండే మనుషులు కనిపించుకున్న బొమ్మలు, కథలు, కథ మాట మాట్లాడితే ఓ మద్దతులారా మీరు మనిషి ఎక్కడ పుట్టాడు, మనిషి ఏమైపోతున్నాడు, మనిషి స్వర్గానికి పాటు ఉంటాడు, నరకానికి పాటు ఉంటాయి ఇవి చెప్తారు. కానీ అరే మనుషుల కంటే బిలియన్ ట్రిలియన్ కోట్ల జీవరాశి భూమి మీద ప్రకృతిలో అవి ఆనందంగా వాటికి సంపర్కం, వాటికి పిల్లలు, ప్రకృతిలో వాటికి ఆహారం. ఎవరు మాట్లాడారు వాటి గురించి? మనిషి ఎక్కడ పుట్టాడు కాదు అక్కడ వేయాల్సిన ప్రశ్న. అర్థం జీవి ఎక్కడ ఉద్భవించింది, జీవి ఏమైపోతుంది, జీవి ఎక్కడ జీవి బతుకుతుంది, పుట్టిన జీవి ఎందుకు లావైతుంది, ఎత్తవుతుంది, ఎట్టవుతుంది, ఎందుకు మరణిస్తున్నాయి, కారణం ఏంటి? ఒక మనిషి కాదు, మనిషి ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవులన్నింటిలో ఇది కూడా ఒక జీవి. నువ్వంతా ఆత్మ 800 కోట్లు ఈ గదిలో ఉన్నాయి కొన్ని లక్షల ట్రిలియన్ బిలియన్ కోట్ల జీవరాశి. మీ లెక్క ప్రకారం ఇదంతా వారి సృష్టిగా మీ మత గ్రంథాలలో ఆ ప్రస్తావన ఏముందండి? అందుకని మతాలు అన్నీ కూడా ఆయా ప్రాంతాలలో ఇంకొక ముఖ్య విషయం మీకు చెప్తాను. ఏంటో ముఖ్య విషయం అంటే మన సైన్స్ కనిపెట్టింది ఏమిటంటే 14,000 మిలియన్ కోట్ల క్రితము ఈ విశ్వం ఆవిర్భవించింది. విశ్వంలో భూమి ఒక నీటి బిందువు అంత. విశ్వంలో మన భూమి ఒక నీటి బిందువు అంత. ఆ విశ్వంలో ఏదో కోణం అగ్నిమయం తెగి కింద పడిపోయి మామూలు విశ్వంలో పడిపోయి అక్కడే ఆగిపోయి అది ఘనీభవించి అది భూమి ఆకారానికి రావడానికి 5 కోట్ల సంవత్సరాలు పట్టింది. 5 కోట్ల సంవత్సరాలు. 5 కోట్ల సంవత్సరాలుగా అది ఘనీభవించి ఆగిపోయి కొంత నీరు ఏర్పడదాకా నువ్వు జీవి ఉద్భవించి వ్యవహారం చేసి ఇంత దూరం వచ్చి ఈ మానవాకృతికి వచ్చినప్పటికీ మనం మానవాకృతిని సంతరించుకుంటున్నటువంటి దశ నుంచి ఎక్కడి దాకా సుమారు 1 లక్ష సంవత్సరాలు పట్టింది. మిగతా జీవులను పరిణామక్రమంలో మీకంతా తెలుసు. ఆయా ప్రాంతాలకి ఆయా జీవులు ఏకకణ జీవులు విభజింపబడి కొట్టుకుపోయినప్పుడు ఏ ప్రాంతానికి తగ్గట్టుగా దాని విడిగా అది మార్చుకుంటూ ప్రత్యేక క్రమంలో దాని విడి ఆకారాలు వచ్చాయి. వివిధ ఆకారాలు అప్పుతానే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. మిగతా జీవరాశికి మనిషికి ఉన్న తేడా ఏంటి? ఇంకా 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 నేను చెప్పడానికి కాదు. ఇంకొంచెం 4 చెప్పుతాను అవి వస్తాను ఇప్పుడే చెప్పేశాను దాన్ని. బట్ ఇక్కడ చెప్పు మనిషికి మిగతా జీవరాశి ఉన్న తేడా ఏంటి? దయచేసి ఇంకా ఓకే రైట్. ఓకే సరే ఓకే సరే రైట్. ఏంటంటే మిమ్మల్ని అందరినీ అలర్ట్ చేయడానికి రైల్లో ఉన్న టెస్ట్ చేసుకుంటాను. నాకు మనుషులు కావాలా? ఏ మనుషులు కావాలా? నేను 42 సంవత్సరాల అధ్యయనంలో ఏది నేర్చుకుని ఏ వాస్తవాలు గ్రహించాను ఆ వాస్తవాలని నేను అప్పగించడం కోసం నాకు మనుషులు కావాలి. ఎందుకు? మనుషులంతా ఇలా తయారు కావాలని ఇలా తయారైతే ఉంటుంది, మంచి సమాజమే వస్తుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ రావడానికి నేను సహించుకోలేదు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒక వ్యక్తి ఏమిటి ఇంకొక వ్యక్తి వాడిని చుడతాడు, నా ముందే వెళ్తాడు. నేను పొరపాటు వీడికి చెప్పను ఆ విషయాన్ని. ఎందుకంటే ఈ చెప్తే వీడు వాడిని గొడవ పడతాడు. గొడవ పడితే ఏమైంది? ఆ మేరకు ఆ వాతావరణం శత్రుత్వం వస్తుంది. అది రావడం నాకు ఇష్టం. అందుకని మిమ్మల్ని అందుకే రచన కోసం మాట్లాడుతున్నాను. మనుషుడికి మిగతా జీవరాశికి ఉన్నటువంటి మూలికమైన తేడా ఏంటంటే శ్రమ చేయడము. మిగతా జీవరాశి అంతా కూడా ప్రకృతిలో ఏది ఎలా లభ్యమైతే
అలాగే వాడుకుంటుంది తింటుంది. ప్రకృతిలో ఎక్కడ నివాసం ఉంటే అక్కడే ఉంటుంది, చెట్టు మీద ఉంటుంది, పుట్టులో ఉంటుంది, గుహలో ఉంటుంది, అవేంటే పెద్దగా ఉండదు. సమజి మనిషి మాత్రమే శ్రమ చేస్తాడు ప్రకృతిలో. మనిషి శ్రమ ఎందుకు చేస్తాడు? తన మెరుగైన జీవితం కోసం ప్రకృతిలో లభ్యమయ్యేటువంటి ముడి పదార్థాన్ని తన మెరుగైన జీవితం కోసం దాన్ని మలుచుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, అడవిలో చెట్టుంది, నిలబడలేక కూర్చోలేక ఉండి ఏం చేస్తాం, నేను సవరంగా కూర్చోవాలని ఏం చేయాలంటే చెట్టుని శ్రమతో నరికి పట్టకొచ్చి కట్టేసి కుర్చీ తయారు చేస్తాం. ఈ కుర్చీ తయారు చేసే కార్యక్రమం ఏ జీవికి లేదు. కుర్చీయే కాదు, పీట కాదు, నువ్వు ఏదైనా కాదు. నీ 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 మెరుగైన జీవితం కోసం ఏ వస్తువులు వాడుతున్నావో, నీ మెరుగైన జీవితం కోసం ఏ వస్తువులు వాడుతున్నావో సమస్త వస్తువుల వెనక కూడా శ్రమ మాత్రమే ఉంది. ఈ శ్రమ ఒక మనిషి మాత్రం చేస్తాడు. అందుకే మిగతా జీవరాశికి మనిషికి ఉన్న మౌలిక తేడా ఏంటంటే శ్రమ చేయడమే. అందుకే మార్క్స్ ఏం చెప్తుంది, దయచేసి బాగా గమనంలో పెట్టుకోండి. వస్తువులు మన అవసరాలు తీర్చే వాటి సముదాయాన్ని సంపదలో వస్తువులు ఉంటాయి, వివిధ వస్తువులు. ఆ వస్తువులు ఏం చేస్తాయి? మన అవసరాలు చేస్తాయి. వేటిని వస్తువులు అంటాం? ఏమి ఇంకా వస్తువులను వేటి ఉంటాం. మిత్రులారాగంలోటువంటి వస్తువు అనగానే మీకు గుర్తు రావాల్సిన శ్రమ. వస్తువులు అనగా శ్రమతో తయారు చేయబడ్డటువంటిది. శ్రమతో తయారు చేస్తేనే వాటి వస్తువులు అన్నారు. శ్రమతో తయారు చేయబడ్డవే వస్తువులు. శ్రమతో సంబంధం లేకుండా ఆయాచితంగా నీకు లభించేవాటిని వస్తున్నారు. అందుకే సంపద అంతా శ్రమపడతామంటాడు మార్క్స్. సంపద అంటే ఏంటి? సంపదకున్న లక్షణం ఏంటి? గుణం ఏంటి అంటే మనుషుల యొక్క అవసరాలు తీర్చే లక్షణం ఉంటుంది వాటికి. సంపద వస్తువుల సముదాయం. వస్తువుల సముదాయమైన సంపద ఎవరి దగ్గర ఎక్కువ వాడు సంపన్నుడు, ఎవరి దగ్గర లేకపోతే వాడు సంపన్నుడు కాడు, పేదవాడు. వస్తువులు అంటే శ్రమతో నిర్మితమైన చెప్పారు కదా, శ్రమతో నిర్మితమైన వాటిని వస్తువులు అంటాం. అప్పుడు ప్రకృతి ఎక్కడిది? మీకు ఒక విషయం తెలుసా? ఇది మౌలికమైన విషయం. ప్రకృతి అంటే ఏంటి? నాగేశ్వరరావు గారు చెప్పారు, ప్రకృతి అనగా సహజమైనది అని అంటారు. సహజమైనది ఏంటి? సహజమైనది అనగా ఏంటి? సహజమైనది అంటే అక్కడ చెప్పాడు. సహజమైనది అంటే ఎవరు నిర్మించనిది, ఏ మనిషి చేత తయారు చేయబడినది, తనకు తానే ఉన్నదాన్ని సహజం. ప్రకృతి చెప్పారు తనకు తానే ఉంటే అది సహజమే. ప్రకృతి తనకు తానే ఉంది, దీన్ని ఎవరు నిర్మించరు. అది వదిలిపెట్టి దాన్ని ఎంత పాడైపోతుందంటే మనము మౌలికమైన అంశాల్లో పోతున్నాం, బేసిక్స్లో వెళ్తున్నాం. సహజమైనది ప్రకృతి అంటే సహజమైనది. సహజమైనది అంటే తనకు తానే ఉంది. నేను అందుకే చెప్తుంటా, మీరంతా అర్థం చేసుకోండి. దీన్ని మీరు చూస్తున్న మనం ప్రకృతిలో చూస్తుంది ఏదైనా సృష్టి అనకూడదు. సృష్టి అనే మాట రాకూడదు. సృష్టి అంటే దానికి ఒక కర్త ఉంటాడు, దానికి ఒక కర్త ఉండి తీరాలి. ఒక కుర్చీ తయారు చేశాడు సృష్టికర్త, మన కార్పెంటర్. ఒక మంచం అన్నాడు, అది ఏదైనా కానీ, ఈ చొక్కా, ఈ గుడ్డ, ఏదైనా సృష్టి అంటే దానికి సృష్టికర్త ఉంటాడు. ప్రకృతి సహజమైంది, తనకు తానే ఉన్నది. దీనికి ఏ సృష్టికర్త లేదు అని కూడా అనకూడదు. లేదు ఏంటి మరి? ఇది సహజమైంది. మరి దీన్ని ఏమనాలా? సృష్టి అనకపోతే ఏమనాలి?
సృష్టి సృష్టి అబద్ధం చెప్తున్నాను కదా. ప్రకృతిలో సృష్టించేది కూడా సృష్టి కాదు, ఎవరు సృష్టించింది కాదు. మరి ఏమో సృష్టికర్త లేడు అని చెప్పి లేదు దాన్ని తిరగలేదు. మరి ఏమన్నా ఏంటి ప్రకృతి? స్వయంభూ కూడా వాడు ఏడుగురు అవతల ఏదో ఊరుంది, వన్ని గుడిసే ఏదో ఒక రాయి దొరికి కింద పడేటప్పుడు ఇంకొక రాయి మీద పడి అది అడ్డవరలో పడి దానికి ఒక సింహం మొహం వచ్చింది. సింహం మొహం ఎంత గుడిగట్టి నరసింహాన్ని గుడిగట్టేసేసి చివరికి దాన్ని ఎండబెట్టి గుడిచ్చేశారు. దుర్మార్గపు దొంగలు, పరమ నీచులు, పరమ నీచులు, పరమ దుర్మార్గులు మానవ సమాజాన్ని, మస్తిష్కాన్ని దుంపనాశనం చేసి దాని ఆధారంగా బ్రతకడానికి, పరిపాలన చేయడానికి, దోపిడీ చేయడానికి. మీకు తెలుసా భారతదేశంలో కూడా దోపిడీ జరుగుతుంది, దోపిడీ ఉంది. మార్క్స్ కనిపెట్టింది ఒకటే, ప్రపంచంలో అసమానతలు ఉన్నాయి. ప్రపంచంలో అసమానతలు ఉన్నాయి. అసమానతలకు కారణం ఏంటి? అసమానతలకు కారణం ఏంటి అంటే దోపిడీ అని కనిపెట్టాడు. మీకు తెలుసా ఈ సంగతి? నోటీస్ సంపూర్ణ బుర్రల ఏంటంటే మార్క్సిజం అనగానేమి, మార్క్సిజం అంటే ఏంటి? మార్క్సిజం అంటే దోపిడీ రహస్యాన్ని బయటపెట్టిన సిద్ధాంతమే మార్క్సిజం. మిత్రులారా, మార్క్సిజానికి తిరుగులేదు. ఇక్కడ వంటలు, కులవాదులు, మనువాదులు మార్క్సిజంలో వాడి మనువాదాన్ని కలిపి కులవాదాన్ని కలిపితే భ్రష్టు పట్టిపోయింది. భారతదేశంలో భారతీయ పీడితులకు ఇంతవరకు నిజమైన మార్క్సిజం పరిచయమే కాదు. ఎందుకు దాన్ని కొనసాగిస్తున్న ఎవరు కూడా మనువాదం నుంచి బయటపడిపోతున్నారు. ఇప్పుడు బిగిన నుంచి దానికి పెద్ద చరిత్ర చెప్పచ్చు. మార్క్సిజం అంటే ఏంటి? దోపిడీ రహస్యాన్ని బయటపెట్టిన సిద్ధాంతమే మార్క్సిజం. అప్పుడు ప్రశ్న చేసుకోవాలా, దోపిడీ అంటే ఏంటి? మార్క్స్ చెప్పిన దోపిడీ అంటే శ్రమ దోపిడీ. శ్రమ దోపిడీ ఎలా జరుగుతుంది? సింపుల్ మాటలో చెప్తాను, మీరు అర్థం చేసుకోండి. మార్క్స్ దాని గురించి పెద్ద వ్యవసాయం తప్ప అర్థం కాదు. అదంత మామూలు విషయం కాదు. అంత పడుగు ఇంత పడుగు వీడియో ఉంటారు. రే కట్టగా పీడితుడి కోసం పుట్టిందిరా, వాడి విముక్తి కోసం పుట్టిందా మార్క్సిజం. వాడికి ఎందుకు అర్థం కాదు? చెప్పే పద్ధతి నీకు అర్థం కావచ్చు. దోపిడీ అంటే శ్రమ దోపిడీ అని చెప్పాడు. శ్రమ దోపిడీ అంటే అంటే పుట్టిన ప్రతి జీవి ప్రకృతిలో బ్రతకాలి. ప్రకృతిలో పని చేస్తే ఫలితం వస్తుంది. ప్రకృతి ఎవరికి కాదని చెప్పారా? ప్రకృతి సహజమైంది, ఎవరికైనా. దాని మీద ఏ జీవైనా సరే ఎవరైనా ఎవరు పని చేస్తూ వచ్చే ఫలితం వాడి ఎదగాలి. ఆ ఫలితాన్ని వాడి అనుభవించాలి. వాడు అనుభవిస్తే బ్రతుకుతాడు. ఇక్కడ పని చేయకుండా కూడా బ్రతకాలి అంటే పని చేసిన వాడి ఫలితాన్ని తింటాం తప్ప ఇంకో మార్గం లేదు. పని చేయని వాడు కూడా బ్రతకాలంటే పని చేసిన వాడి ఫలితాన్ని తినాలి. దేవుడు ఏం చెప్పాడు? పని చేసిన వాడి శ్రమ ఫలితాన్ని, పని చేయకుండా బ్రతకాలంటే ఆ శ్రమ ఫలితాన్ని పని చేయకుండా తింటాడు. పని చేయకుండా ఇతరుల శ్రమ ఫలితాన్ని దోచుకుని తింటాడే దోపిడీ అన్నాడు. పని చేస్తే ఫలితం వస్తుంది, ఆ ఫలితం వాళ్ళే దక్కాలా. కానీ పని చేయడం కూడా బతుకుతున్నాడు. బతకాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఫలితాన్ని, ఆ కిలో బియ్యం తినాలా, ఆ కిలో బియ్యం వాడి శ్రమ వాడి తినాలి. పని చేయకుండా ఆ కిలో బియ్యాన్ని ఏదో రూపంలో నువ్వు తింటున్నావు. పని చేయని వాడు పని చేసిన వాడి ఫలితాన్ని తింటానే ఏదొన్నది? శ్రమ దోపిడీ. శ్రమ దోపిడీ మిత్రులారా, శ్రమ దోపిడీ మిత్రులారా. మార్క్స్ని ఎవరా ఎక్కడి నుంచి వచ్చి తప్పుపడతారా? మానవ సమాజం ఉన్నంతకాలం, మానవ సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం, అసమానతలు ఉన్నాయంటే శ్రమ దోపిడీ జరుగుతున్నట్టే. మార్క్స్ ఏం చెప్పాడు? ఎవరి శ్రమ ఫలితం వాడికి దగ్గర సమాజంలో కమ్యూనిజం. ఎవరి శ్రమ ఫలితాన్ని వాడికి మాత్రం దక్కుంది.
అది దక్కేటువంటి సమాజం ఎవరు శ్రమపడితే వాళ్ళ తినడానికి అర్హతమైనటువంటి సామాజిక నిర్మాణం మార్చుదాం కనీసం ఎవరు శ్రమపడతాను వాళ్ళే తినేటువంటి పరిస్థితి వస్తే ఇంకొకటి శ్రమపడతాను ఆశించిన పరిస్థితి వస్తే అక్కడ ప్రభుత్వంతో పని అయితే కన్నబట్టి కాపరాగాసేవాడు ప్రభుత్వ యంత్రాంగం పన్నెండు సామాజిక నిర్మాణాన్ని గొప్పగా ఊహించాడు మనసు. అది నేను చూస్తాను నువ్వు చూస్తాను నా పిల్లలు ఎవరు చూస్తాను ఎవరికి చూడరు తెలియదు కానీ ఆ ఊహని ఇంత గొప్పగా ఆలోచించిన మార్క్స్ అసలు అసలు ఏ విధంగా ఆయన ఏం చేస్తే మాత్రం రుణం తింది మానవ సమాజానికి ఎంత గొప్పగా ఊహించాడు. దోపిడీ లేని సమాజం అంటే హింస లేని సమాజం. దోపిడీలో హింస ఉంది. మార్క్స్ కోరుకుందండి దోపిడీ లేని సమాజం అంటే హింస లేని సమాజం. మార్క్సిజంలో హింస లేదు. మిత్రులారా మార్క్సిజం ఏమైంది? దోపిడీ లేని సమాజం. దోపిడీలో హింస ఉంది. దోపిడీ లేని సమాజానికి కోరాడు ఆయన. దోపిడీ లేని సమాజంలో కోరేది మార్క్సిజం. ఆ మార్క్సిజంలో హింస లేదు. మరి ఏముంది? ఇంకా మార్క్సిజం కమ్యూనిస్ట్ హింస అంటే మార్క్సిజం ఏం చేస్తుంది? ఏం చేస్తుందంటే హింసని నివారిస్తుంది. హింసని నివారిస్తుంది. 10 పెద్ద ఓడేసుకొని చెప్తుంటే నిరంతరం చెప్తుంది. ఊరికే ఉండమని చెప్తుంది. న్యాయం ఉండకపోతే వాళ్ళు ఒక్కడే బంధించి 9 మంది హక్కును కాపాడుతుంది. ఆ బంధింపబడ్డ దొంగ మార్క్సిజం హింస చేస్తుంది చెప్పేసి ప్రచారం చేస్తున్నాడు. హింస చేసే మార్క్సిజంని పట్టుకోలేదా? వేరముంది ఆహుదైపోతున్నాం. ప్రాణాలు బలంగా తెగించి ప్రాణాలు కోల్పోయాక వదిలిపెట్టుకున్నాడు. ఎవరున్నా హింసావాది. హింసను నివారించడం కోసం మార్క్సిజంలో నేను చెప్తాను అండర్లైన్ చేసి చెప్పాడు. హింస లేదు. దోపిడీలో హింస ఉంది. దోపిడీ లేని సమాజంలో సిద్ధాంతం ఉంటే మార్క్సిజం హింసని నివారిస్తుంది. హింస లేదు సమాజం. ప్రజానికి సుభిక్షంగా బ్రతకాలని కోరుకుంటుంది. ఎవరి సొమ్ము వాడిగా దక్కాలని కోరుకుంటుంది మార్క్సిజం. అందుకని శ్రమదోపిడి నేను ఒకటిగా మాట్లాడుతున్నాడు మార్క్స్. ఏంటంటే పని చేయడం కూడా బ్రతకాలంటే పని చేసుకోవడం సొమ్ము తినాలా. ఇది అర్థం కాదు. ఆయన పురుగుపోయిన ఆంజనేయులకి ఇది అర్థం కాదు. ఆ బండలు పుట్టే వడ్డానికి అర్థం కాదు. నలుగురున్నారా మీరు ఇద్దరు పని చేశారు. పని చేయడం కూడా అన్నందుకుంటే మీ సొమ్మారు. అది ఈ పనిలో చెప్తే అర్థం కాదు. మార్క్సిజం అంత కఠినంగా ఎవరి కోసం పుట్టిందా? మార్క్సిజం కట్టిన పీడితుడు అణచివేయబడ్డ వాళ్ళు అణచివేయబడ్డటువంటి వర్గాలు వ్యక్తి కోసం పుట్టిన సిద్ధాంతం. వాళ్ళకి అర్థం కాకపోయింది. దుర్మార్గుల మీకు అర్థం కాదు. నాకు మీ లోపల మనువాదం మార్క్సిజం కలుషితం చేసి మనువాదంలో అన్యాయం ఉంది. నువ్వు వదిలించుకోలేదు. నీ లోపల ఒక అన్యాయం అయిపోయింది. పాత నీ బుర్రలో ఉంది. దానికి మార్క్సిజం జోడించే ఉంటుందని అసలు కోల్పోయింది. ఇది నేను సైడ్కి వెళ్ళి మాట్లాడేది కానీ ఇది అవసరమని కూడా భావిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం ప్రకృతిలో వద్దాం. సహజమైనది అంటే వస్తువులు అంటే శ్రమతో నిర్మాణమైన నేను వస్తువులు సముదాయంలో సంపద. ఈ సంపద ఎప్పుడు శ్రమతో కాలుతుంది. 850 కోట్ల మంది ప్రజానికి ప్రపంచంలో ఉన్న ప్రజలు అనుభవిస్తున్న సమస్త సౌకర్యాలు కనుక ఏముంది? శ్రమ మాత్రమే ఉంది. నువ్వు అనుభవిస్తున్న సమస్త సౌకర్యాలు శ్రమ పడితే శ్రమ కాకుండా శ్రమకేం లేదు. కానీ శ్రమ చేయకుండా బతకదలసిన వర్గాలు ఈ దేవుడిని సృష్టించింది వాళ్ళే. అమాయకంగా అర్థం కాని విషయాలు కొంతమంది మనుషులు ఉన్నాయి. వాటిని స్వార్థపరులు జాగతికంగా అనేక పద్ధతులు మలుచుకున్నారు. వాడు కూలికి పోయాడు. కూలికి వాడికి తమిళ బియ్యం కావాలి. వాడు తమిళ బియ్యం ఇవ్వకుండా గతంలో మీ అయ్యి అప్పుకుంటాడా నీకు ఇచ్చేది లేదని చెప్పేసి అనుకుంటాడు. పని చేసి ఆఖరి మనకు డొక్కలు తగ్గకపోతే మోకాళ్ళతో డొక్కని ముగ్గురు పడుకున్నాడు. భార్య పిల్లలు ఎంత పడుకున్నారు.
ఏంటయ్యా ఇవాళ ఇంత ఉపవాసం పిల్లలందరూ పడుకోబెట్టాలి భార్య అంటే వాడు అన్నట్ట ఏమి లేదా లక్ష్మి భగవంతుడు ప్రతిరోజు ఎవరు తినాల్సినటువంటి బియ్యం మీద వాడి పేరు రాస్తారట. ఈరోజు మనం తినే బియ్యం మీద భగవంతుడు పేరు రాయలేదే, మనం ఎవరిని నిందించకూడదు. ఎందుకన్నాడు భగవంతుడు అనేటువంటి మత రూపంలో వచ్చిన భగవంతుడు దోపిడీ గురైన వ్యక్తికి దోపిడీ అర్థం కాకుండా వీళ్ళు తమిళ బియ్యం వాడే తిన్నదంటే అర్థం కాకుండా ఎంత చక్కటి అందమైన అబద్ధాన్ని చెప్పినందుకు వారికి తిరుగుబాటు చేస్తారా? చూడండి, అందుకని భారతదేశంలో దోపిడీ జరుగుతుంది. ఈ దోపిడీ మతంతో నిర్మాణమైన కులం మాట జరుగుతుంది. కులం మాట కుల వ్యవస్థను సృష్టించింది. ఈ వ్యవస్థ వాళ్ళ స్వార్థం కోసం ప్రపంచం ఎక్కడ లేదు. కేవలం మీకు ఈ సందర్భంలో పిచ్చిపోతనే ఒక మాట చెప్తా. ఎవరి మనుషులంతా మనుషులు రెండు రకాలు. ఒకటి సహజమైన మనుషులు, రెండు అసహజంగా బతుకుతున్న మనుషులు. ఎవరి సహజమైన మనుషులు? మనుషులంటే ఎవరు అంటే ఎవరైతే మానవ జాతికి చెంది ఉంటారో వాళ్ళంతా మనుషులు. మనుషులంతా ఏ జాతికి చెందినవాళ్ళు? మానవ జాతికి చెందినవాళ్ళు. కుక్కల కుక్క జాతి, నక్కలు నక్క జాతి, గేదెలు గేదె జాతి, కోళ్ళు కోళ్ళు జాతి. మనుషులు మానవ జాతికి చెందిన వాళ్ళు. మానవ జాతికి చెందటం మాత్రమే నిజం, మిగతాయి అన్నీ అబద్ధాలే. కులం అబద్ధం, మతం అబద్ధం, నీ చెప్పులు అబద్ధం, నీ చొక్కా అబద్ధం, నువ్వు సహజంగా అన్నీ అన్నీ నువ్వు కల్పించుకున్నాయి. అవసరాల మీద కల్పించుకున్నావు, నీ స్వార్థం కోసం కల్పించుకున్నావు. దేవుళ్ళు దయ్యాలు సంస్థ అన్నీ అబద్ధాలే. నిజానికి మనుషులంతా మానవ జాతికి చెందిన వాళ్ళు మాత్రమే. మానవ జాతికి చెందడం నిజం కాబట్టి రాజీవ్ గాంధీ ఇటలీలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టారు. నేను ఈ సందర్భం ఇచ్చింది కాబట్టి చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. నేను భారతీయ సమాజాన్ని పట్టి పిలుస్తున్న కుల వ్యవస్థకి, మనువాద వ్యవస్థకి, బ్రాహ్మణ జాతికి, అసలు టోటల్గా ప్రపంచాన్ని అజ్ఞాతంలో గుర్తించినటువంటి మతాలకి పూర్తి స్థాయి వ్యతిరేకం. ఎంత పూర్తి స్థాయి అంటే అసలు బహుశా ఆడవాళ్ళు ఉండవు. ఇంకా చెప్పాల్సి వస్తే నన్ను ఎంత ఆర్తలేసి అనుకోండి, కళ్ళు పెట్టనుకోండి, మతము ఏ మతమైనా ఎస్ అంటే నేను నో అంట, మతం నో అంటే నేను ఎస్ అంట. అలా ఆ రోజు మంచిగా లేదు మతం చెప్పిందనుకో, ఖచ్చితంగా నేను చేసే పనులు ఆ రోజు మాత్రం చేస్తాను. పలానా మూలాలు వచ్చాయి, ముహూర్తాలు ఇల్లు కట్టకూడదు. నా ఇల్లు కట్టిన ఇళ్ళన్నీ వాడు చెప్పిన ముహూర్తాలు చేయకూడదు. కట్టే ముగ్గురు వెయ్యం, గింజలు వెయ్యం, ఏ వెయ్యం, కొబ్బరికాయలు కొనండి. ఈ పద్ధతిలో తయారైన వ్యవస్థలో ఈ భారతదేశంలో దోపిడీకి ఊతాన్ని ఇస్తుంది. మొత్తం కూడా మనువాద వ్యవస్థే. దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది కదా. నా ఇంట్లో నా పిల్లలు కూడా అసలు 100 మిన్నిమిరి మీద ఉంటే సరే కులం లోపల పెళ్లి చేసే సమస్యలు. కులం నాది కాదు, మీరంతా కూడా అర్థం చేసుకోండి. మనందరికీ కులాలు అంటగట్టే తప్ప మనం కాదు. మనం ఏం ప్రయత్నం చేయాలి. నా కులం అనగానే నా అంటే నేను ఏదో ప్రయత్నం చేసి ఉన్నాను. ఇది నా సెల్ ఫోన్, నేను ఏదో ప్రయత్నం చేస్తే నా కృషి ఉంది. నా చదువు నా కృషి ఉంది. నా ఇల్లు నా కృషి ఉంది. కులం కోసం నేనేం చేశాను? మరి ఎవరైనా ఏం చేయాలా? రెడీగా ఉంది, పుట్టంగా అందరికి పిలుస్తాను. నా అనాలంటే నా పాత్ర వాళ్ళు కులాలు పెంచాబెట్టారు. సరే, ఏదేమైనా భారతదేశంలో కులం లేని సమాజం, మానవ సంబంధాలు లేని మనుషులు తయారు చేసుకోవడానికి కులానికి భిన్నమైన జీవితాలు గడపాలా. బంధుత్వాలు కులాల మధ్య ఏర్పాటు చేసుకోండి, మనుషుల మధ్య. ఇది ఒక భాగం. కాబట్టి ఈ వాస్తవాల ఆధారంగా మనం జీవితాలను మొదలు పెడితే ఇప్పటికీ మన భారతదేశంలో మనుషుల మధ్య కుల సంబంధాలు మాత్రమే ఉన్నాయి. మనుషుల మధ్య కులపరమైన సంబంధాలే ఉన్నాయి. మానవ సంబంధాలు లేవు. మనుషుల మధ్య బంధుత్వాలు లేవు.
ఇంత వ్యవహారాన్ని విన్నటువంటి మనం ఏం చేయాలా? ఈ పిల్లవాళ్ళ నుండి మొదలుపెట్టి కులం లోపల పెళ్లి చేసుకుని కులాల పుట్టి మాకండి, కులాల మధ్య బంధుత్వాలు ఏర్పడతాయి, కులం బలహీనపడింది. నా పిల్లలందరికీ అదే చేసేదా? నాకు 14 కుటుంబాలతో కులంతో సంబంధం లేని బంధుత్వాలు ఏర్పడ్డాయి. లేదు అది కాదు. ఇలాంటి ఎప్పుడైనా మరి వేరే స్టాండ్ చెప్తాను. మన సుధాకర్ కనుక మరి నేను ఏర్పాటు చేసి కులాలు మా డాడీ భావం నేను మాత్రమే చెప్తాను. నేనే దాని వెనుక ఎందుకు కులాలను ద్వేషించుకుంటుంది? కులాల మధ్య వైషమ్యం లేని వ్యవహారాలు ఏంటంటే శాస్త్రీయమైన హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి, అవి చెప్తాం. కాబట్టి ఈ విధంగా రేపు అన్నం తిన్న తర్వాత ఓపిక కూర్చొని ఉంటున్నారని కదా అని చెప్పేసి నాకు తెలిసిన సమాచారం అంతా చెప్పే ప్రయత్నం చేశాను. ఎక్కువ చెప్పడం ద్వారా ఎక్కువ లాభం పొందే ప్రయత్నం చేస్తే బాగుంటుందనే ఆలోచనతోనే మంచి టైం తీసుకొని చెప్పాను. ఇప్పటివరకు మీరు జాగ్రత్తగా ఉన్నందుకు ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వాస్తవాల ఆధారంగా ఇక నుంచి మనం జీవితాలను ప్రారంభించుకునేటువంటి వైపుగా మనం ప్రయాణం చేయాలని, అలాంటి మార్పు మన లోపల చోటు చేసుకుని ఆ మేరకు మనలో మార్పు వస్తేనే ఒక మంచి మనుషులుగా మనం మనుషులుగా జీవించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మనం కోరుకుంటూ ఆ వైపుగా మీరు ముందుకు జాగ్రత్తని తెలియజేసుకుంటూ నాకు మిమ్మల్ని ఉద్దేశించి నా లోపల చాలా ఆవేశపూరితమైన సమాచారం చాలా ఉంది. 45 సంవత్సరాలు అయితే నిరంతరం చేస్తుంటాను. సమాజం మారాలని కోరుకునే గట్టి వ్యక్తి నేను కూడా మీలాగే మనందరం కలిసి వ్యక్తి సమాజం వాళ్ళలో మంచి భాగస్వామ్యం వాళ్ళని తీసుకొడుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రాఘవ సారు మనకు మంచి సమాచారాన్ని అందించారు. వాస్తవాల ఆధారంగా జీవించడం ఎలా అని, అటు ప్రకృతికి సంబంధించి ఇటు మానవ సమాజానికి సంబంధించిన సత్యాలు. మానవ సమాజానికి సంబంధించిన సత్యం అంటే మనకు తెలిసింది మార్క్సిజం, దాన్ని మించింది లేదు. దాన్ని మనం ప్రతిరోజు అధ్యయనం చేయాలి. మార్క్సిజం మంచిది అని అనుకోవడమే కాదు, అది మనం పూర్తిగా ఆ సత్యాన్ని పూర్తిగా మనం తెలుసుకునే రకంగా ఎవరికి వాళ్ళుగా మనం అధ్యయనం చేద్దాం. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలకు అసలు కారణాలు తెలుసుకుందాం. పోరాడే క్రమంలో మనమందరం ఏకమవుతాం. ఈ అవకాశాన్ని మన ఖమ్మం ప్రజలకు అందించినటువంటి నాస్తిక సమాజం, మంగళగిరి, గుంటూరు జిల్లా వాళ్ళకు కృతజ్ఞతలు. అదేవిధంగా అడగగానే మాకు హాల్ ఉంది వినియోగించుకోండి అని చెప్పినటువంటి సిపిఐఎంఎల్ మాసులైన్ సంబంధించినటువంటి నాయకులకు, దాంట్లో ఉన్నటువంటి కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు. తర్వాత మాకు మనందరికీ భోజన ఏర్పాటు చేసినటువంటి దానికి సహకరించినటువంటి సిహెచ్ రమేష్ గారు, అంటే ఉదయం పూట 2వ వక్తగా ఉన్నారు. ఆ సార్ కూడా కృతజ్ఞతలు. అడగవచ్చు.